నిలబడండి ప్రభు కొరకు, ఆయన మీ కొరకు నిలబడతాడు. నువ్వు ఆయన కొరకు నిలబడి చెప్పు ఆయనకి, నేను నీ కొరకు నిలబడ్డాను. ఎప్పుడు? అనుకూల పరిస్థితుల్లోనా, అననుకూల పరిస్థితుల్లోనా? అననుకూల పరిస్థితుల్లో కూడా నువ్వు ప్రభు కొరకు నిలబడాలి. నిజమే, నీకు మనసు ఉంది, అయ్యా నేను రాలేకపోతున్నాను, నీ కొరకు నిలబడాలని ఆశ అయితే ఉంది. నేను కానీ కట్టబడ్డాను. దేని చేత? బంధకాలతో కట్టబడ్డాను. ఈ రాత్రి ఈ ప్రార్థన కూడిక నీకోసమేనేమో. ప్రభుతో చెప్పు ఏమనంటే, నాకు మనసు ఉందయ్యా, నా బంధకాలు విప్పు, నన్ను విడిపించి నన్ను ఏం చేస్తానని వాగ్దానం చేసావంటే వర్ధిల్ల చేస్తాడు. వర్ధిల్ల చేయడం దేవుడి వల్ల తప్ప మరొకడి వల్ల కాదు. ఎవరి వల్ల అవుతుందండి? వర్ధిల్లాల చేయాలి అంటే ఎవరి వల్ల? అబ్రహామును వర్ధిల్ల చేసిన దేవుడు నిన్ను నన్ను, ఒకప్పుడు నాకు బిడ్డలు లేరే అని దుఃఖములో వేదనలో ఏడ్చి ఏడ్చి ఏడ్చిన అబ్రహామును విడిచిపెట్టని దేవుడు ఏం చేస్తాడండి? వారి యొక్క ఏ బంధకాన్ని తెంపాడంటే గొడ్రాలితనం అనే బంధకాన్ని దేవుడు తెంపాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేని తెంపాడండి? బిడ్డలు లేరు అనేటువంటి ఒక బంధకంలో వాళ్ళు ఉన్నారు. వారి బంధకాన్ని ప్రభువు తిప్పాడు. మనల్ని కూడా ఆయన విడిచిపెట్టడు. నువ్వు బిడ్డలు లేకుండా ఉండటం, నువ్వు ఉద్యోగం లేకుండా ఉండటం, నువ్వు అనారోగ్యంలో ఉండటం, నిరాశ నిస్పృహలో ఉండటం ప్రభుకి మాత్రం కూడా ఇష్టం కాదు. వారి బంధకముల నుండి నేను విడిపించి వారిని ఏం చేస్తాను? ఏకాకులను ఏకాంగులను నేను సంసారులుగా చేస్తాను. చితికిన బ్రతుకులను నేను ఏం చేయగలను? ఆదరించగలను. నాకు ఇక ఆశ లేదనుకున్నప్పుడు ఆయనే మన ఆశ. వాక్యం అంట ఉంది, నా కాలు జారినని నేను అనుకున్నప్పుడు నీ గొప్ప ఆదరణ. ఇంకా నా కాలు జారిపోయింది, నేను అయిపోయాను, ఇంకా నా పరిస్థితి ఇంకా అయిపోయింది, నేను ఇంతే, ఇంకా నా జీవితం ఇంతే అని నువ్వు ఎవరన్నా ఫ్రస్ట్రేషన్లో ఉంటే, డిసప్పాయింట్మెంట్లో ఉంటే, నీ గొప్ప ఆదరణ, దేవుని యొక్క గొప్పదైన ఆదరణ ఏం చేస్తుందటండి? మాకు నెమ్మదిని కలిగి చేస్తూ ఉంది. ప్రభువు కొరకు నిలబడాలని ఆశ నీకుంటే ఆయన